ఉదయకాల సమయంలో శ్రేయా డెవలపర్స్ ఆయన ఏర్పాటు చేసినటువంటి మంచి గృహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి మనం ప్రార్థిస్తున్నాం. ఈ ఆలోచనలు యేసు నామములో సఫలమవుతున్నగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఏ ఉద్దేశంతో అయితే ప్రభువా ఈ మంచి కార్యక్రమాన్ని మీరు తలపెట్టారు, యేసు నామములో ప్రభువా ఫలభరితమైనటువంటిగా మారుడుగా ప్రార్థిస్తున్నాం. సహాయం చూపండి ఆయన. ఎంతమంది అయితే ఇందులో పనిచేస్తున్నారో అందరూ కష్టపడి ప్రభువా దీనికి సహకరించులాగా ఈ సహాయం అనుగ్రహించండి, మంచి జ్ఞానం దయచేయండి, దీవెనకరంగా మార్చండి. ఈ దినమున ప్రభువా దీన్ని ప్రతిష్ఠిస్తుండగా యేసు నామములో బలమైన దీవెనలు, ఆశీర్వాదాలు, కృప మీరు అనుగ్రహించండి. ఎక్కడ ఆగక యేసు నామములో సాగిపోవుగా అక్కడ ప్రార్థిస్తుంది. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బాబు అగస్టిన్ గారిని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని సోదరాలు చేసుకుంటున్నాం. 6 దినాల సృష్టిలో మీరు 3వ దినాన ఈ భూమిని సృష్టించిన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. భూమి దాని సంపూర్ణతయు నాదని కీర్తనలు 24వ అధ్యాయం సెలవిచ్చారు. తండ్రి ఇదిగో అనేక మంది జీవనోపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మాత్రమైనటువంటి కార్యక్రమాలు మీరు దీవించండి. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి వర్ధలు చేసి ఆశీర్వదించండి. యువసేపు తాను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినట్టుగా బాబు అగస్టిన్ గారిని అయినా మీరు దీవించి వర్ధలు చేసి మహిళని యేసుకుంటున్నాను. రండి ఇటు రండి అన్నీ చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణి గౌడ్. నేను శ్రేయ డెవలపర్స్లో జనరల్ మేనేజర్గా ఉన్నాను. మనం ఈరోజు ఒంగోలులో 6th బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరిగింది. ఇక్కడ మనకి ఓన్ వెంచర్తో పాటు ఓన్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఆర్ఎస్సి అనేసి మనకి సాయంత్రం 4 గంటలకి వెంచర్లో బ్రోచరు లాంచింగ్ ఉంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. మనకి శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నెల్లూరులో ఉంది. మనకి 6 బ్రాంచ్లు కడ, తిరుపతి, హైదరాబాదు, గూడూరు అండ్ నెల్లూరు. మనకి 6వ బ్రాంచ్గా ఒంగోలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఓన్ వెంచర్స్ ఉన్నాయి, అన్ని అప్రూవ్ ల్యాండ్స్, క్లియర్ టైటిల్ ఉన్నాయి. సో మీరంతా మంచి మంచి అసెట్లు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ మంచి అసెట్ని తీసుకోగలరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, నా శ్రేయ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సంఘమిత్ర హాస్పిటల్ ఆపోజిట్లో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నెల్లూరు ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, తిరుపతి, కడ, గూడూరు ప్రాంతాల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో సురారెడ్డిపాలెం దగ్గర ఏదైతే నేషనల్ హైవేకి పెట్రోల్ దగ్గర ఒక పెద్ద మెగా లేఅవుట్ చేయడం జరిగింది. ఫేజ్ 1లో 25 ఎకరాలు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అన్ని
ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్తో ప్రభుత్వం యొక్క అనుమతులు అన్నీ తీసుకొని చాలా అద్భుతంగా ప్రకాశం జిల్లా తయారు చేయడం జరుగుతుంది. అన్ని సీసీ రోడ్స్, ఆ తర్వాత కాంక్రీట్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ ఫెసిలిటీ ఇస్తాము. పార్క్ అయితేమి, ఆ తర్వాత కాంపౌండ్ వాల్ అయితేమి, గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాము, చాలా అద్భుతంగా చేస్తాము. సో ఆ యొక్క లేఅవుట్ సేల్స్ సందర్భంగా మన ఆ యొక్క అసోసియేట్ మిత్రులందరికీ అనుకూలంగా ఉండడానికి కోసంగా ఒక సొంత నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి అయితేమి, నెల్లూరు జిల్లా నుంచి అయితేమి అనేక మంది మా శ్రేయోభిలాషులు, మా ప్రియమైన కస్టమర్లు అయితే ఏమి, అసోసియేట్స్ అయితే ఏమి రావడం జరిగింది. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మేమందరం కూడా ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే మేము ఆఫీస్ ఓపెన్ చేసి లేఅవుట్ ప్రారంభిస్తామో అక్కడ మేమేం కోరుకుంటామంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో డాక్యుమెంట్ ఉండాలా. సో అందరూ కూడా సొంత స్థలాలు కలిగి ఉండాలనే నినాదంతో ప్రయత్నం చేస్తున్నాము. నెల్లూరులో గత 4 సంవత్సరాలుగా చాలా 1,000 మందికి ఎవరైతే ప్లాట్స్ లేవో వాళ్ళందరూ కూడా స్థిరాస్తి పొందడం చేయడం జరిగింది. మేము మా యొక్క టీము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్లాట్ యొక్క దాని యొక్క డెవలప్మెంట్స్ ఏమొస్తాయి, దాన్ని కొనుక్కుంటే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా యొక్క శ్రేయ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్ళకి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రేమతో ఆహ్వానించండి. వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళు మీ పేరు కొనేవాళ్ళు. మీరు మీ పిల్లలు సొంత స్థలం కలిగి సంతోషంగా ఉండాలన్న కోరికతో మా వాళ్ళతో పనిచేస్తుంటారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ప్రేమ ఆహ్వానించారు. అన్ని కార్యక్రమాలు మా సహకరించి మా యొక్క ఆఫీస్ ఓపెనింగ్ సహకరించి మేమందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రాంతంలో మేమందరితో కలిసి ప్రయాణం చేస్తాం. ఎవరైతే ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళతో కూడా కలిసి మేము ప్రయాణం చేస్తాము. వాళ్ళతో పాటు డెవలప్మెంట్స్కైనా కానీ సేల్కైనా కానీ ల్యాండ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేస్తాము. తర్వాత ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ సరసమైన ధరల్లో, న్యాయమైనటువంటి ధరల్లో అన్ని అప్రూవల్స్ కలిగి, అన్ని లీగల్స్ కలిగి, అన్ని డెవలప్మెంట్స్ కలిగి మంచి ప్లాట్లు అందిస్తాము. ఎవరైతే మార్కెటింగ్ మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫీస్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం కల్పిస్తాము. సో మా డెవలప్మెంట్ చేసేవాళ్ళు, ల్యాండ్ లార్డ్స్, మార్కెటర్స్, కొనుగోలుదారులు అందరూ కలిసి ప్రయాణం చేసిన కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మా వెబ్సైట్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రేయ ఇన్ఫ్రా కొడితే మా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు కనిపిస్తాయి. సో మా మిత్రులకు ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. సో ఈ యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నమాట. Priya Hegde, and first of all, event వచ్చిన all the media friends, thank you so much, because I always believe that you guys are the bridge. So మేము ఎంత చేసినా ఏం చేసినా దాన్ని జనాలకు తీసుకెళ్ళడమే మీరు. So thank you so much for your time. And yeah, this is Shreya's 6th office opening. So I feel extremely lucky and happy to be associated with Shreya. నా జర్నీ శ్రేయతో 23rd స్టార్ట్ అయింది ఫ్రమ్ హైదరాబాద్ ఆఫీస్ ఓపెనింగ్. సో యూ కెన్ సీ ఇంత త్వరలో ఇంత ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతుందంటే సో వీ కెన్ ఫీల్ హౌ జెన్యూన్ ద కంపెనీస్, బికాస్ రియల్ ఎస్టేట్లో జనాలు ఒక కంపెనీ నమ్మడం అంటే దట్ ఈస్ నాట్ అ ఈజీ టాస్క్. బికాస్ శ్రేయ అంటేనే ఐ ఆల్వేస్ సే ఒక నమ్మకంకి ఒక సింబల్ అని, సెక్యూరిటీకి ఒక సింబల్ అని. అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ రియల్ ఎస్టేట్ వెన్ యూ హ్యావ్ అ ట్రూ లీడర్ లైక్ సర్ అనేది శ్రేయ గురించి మాకు అందరికీ తెలుస్తుంది. సో ఎస్, ఇంకా ప్రాజెక్ట్ గురించి అన్ని సరే చెప్పేశారు. నెల్లూరులో చాలా స్పీడ్గా గ్రోత్ అయింది అండ్ everyone knows what Shreya is. సో ఒంగోలులో కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ డబ్బులున్న వాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే ప్లాట్ కొనుక్కోవచ్చు అనేది చాలా మందికి ఒక మైండ్లో ఉంటుంది. కానీ శ్రేయ ద్వారా నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజా ఆఫ్ దిస్ కంట్రీ కూడా ఒక ప్లాట్ వాళ్ళ పేర్లు చేసుకోవచ్చు అనేది శ్రేయ నాకు నేర్పించింది. దాన్ని కూడా అందరికీ నేర్పిస్తుంది. సో ఇక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, అందరికీ అవకాశం ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శ్రేయ.
వెళ్తాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే, సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఒక ప్లాట్ వాల్యూ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది ఒక లిమిటెడ్ రిసోర్స్. సో మనకి వేరే ఏ బిజినెస్ అయినా ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, లేదా మేము ఆర్టిఫిషియల్గా ఒక క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ మనం 24 క్యారెట్ అంటే ఎక్కువ ప్రైస్ అయినప్పుడు 22కి వస్తారు, అలాగే 8కి వస్తారు. ఇప్పుడు మాకు అందరికీ తెలుసు తక్కువ డబ్బుల్లో కావాలని 9 క్యారెట్ కూడా వచ్చేస్తారు. కానీ ల్యాండ్ మేము ఎవ్వరు కూడా అలా చేయలేము, ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ రిసోర్స్. సో కాబట్టి ల్యాండ్ వాల్యూ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ డిసిషన్ని ఇన్స్టెంట్గానే తీసుకోండి, ఎందుకంటే మీకు ఈ రోజు దొరికిన ప్రైస్కి రేపు ఖచ్చితంగా దొరకదు. అది కూడా శ్రేయ లాంటి కంపెనీ మీ కళ్ళ ముందు వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో మాకు అందరికీ తెలుసు చాలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, చాలా ఆఫర్స్ ఉంటాయి. కానీ మేమందరూ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ యూ మేము చూసేది ఏంటంటే ఒక జెన్యూన్ ప్రాపర్టీ, ఒక జెన్యూన్ పీపుల్ మాకు కావాలి. ఎందుకంటే ఆఫర్స్తో మేము కొని రేపు ఆ ప్రోడక్ట్ మనకి అది లీగల్గా లేదని తెలిస్తే, లేదా అది జెన్యూన్ అని తెలియకపోతే మేమందరూ బాధపడతారు. కానీ మాకు ఒక జెన్యూన్ ప్రాజెక్ట్, జెన్యూన్ పీపుల్ ఎక్కడ దొరుకుతారో అప్పుడు మీరు డెఫినెట్గా మీ డిసిషన్ని లేట్ చేయకుండా తొందరగా చేసుకోండి. అలాంటి జెన్యూన్ ప్రాజెక్ట్, జెన్యూన్ పీపుల్ ఎక్కడ దొరుకుతారు అంటే శ్రేయలో దొరుకుతారు. అది నా పర్సనల్ ఒపీనియన్ నుంచి చెప్తున్నాను. అందుకే నేను కూడా 3 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఐ కేమ్ యాజ్ అ జస్ట్ గెస్ట్ ఇయర్, కానీ ఇప్పుడు నేను వాళ్ళ ఎంప్లాయీ లాగా అయిపోయాను. సో ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ శ్రేయ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా ఆ నాలెడ్జ్ని తీసుకోండి అండ్ ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ మీ ద్వారానే మేము ఏదైనా మార్కెటింగ్ చేయాలంటే అంతా మీడియా ద్వారానే కాబట్టి, సో మీడియా మిత్రులందరికీ నమస్తే. సో ప్రియా అగస్టస్ బాబు నా జర్నీ 2022 జరుగుతూ ఉంది. సో ఇక్కడ వెంచర్ కూడా నేను అన్నే జాయింట్ వెంచర్ అని. సో అన్నోళ్ళు మార్కెటింగ్ ఒకటే కాకుండా ఇన్వెస్టర్ కూడా ఉంటారు ప్రియా అగస్టస్ బాబు గారు. సో నేను ఆయన కలిసి వెంచర్లో చేస్తున్నాము. సో మనకు బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్, అమ్యూనిటీస్తో కూడి అర్బన్ డెవలప్మెంట్ చేయడం మా ప్రత్యేకత. సో శ్రేయ వాళ్ళతో జాయింట్ వెంచర్ చేసిన తర్వాత మనకు సక్సెస్ఫుల్గా నడుస్తాము మా జర్నీ. సో అగస్టస్ బాబు గారు త్వరలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన ఓన్ ఆఫీస్ ఉండాలని ఆయన కళ, అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను ఈ సందర్భంగా. మేము కూడా ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నాం, ఆయన ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. హైదరాబాద్లో కానీ, నెల్లూరులో, ప్రజెంట్ తిరుపతి ఒకటి చూస్తూ ఉన్నాము, ఒంగోలులో ఇంకా 2 వెంచర్లు చూస్తూ ఉన్నాము. సో మా జర్నీలో మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఊరికి అతిగా పెద్ద పెద్ద ప్రైజులు పెట్టేసి కస్టమర్లకి ఇబ్బంది లేకుండా, సో ఎవరు కొనలేని పరిస్థితి. మేడం గారు చెప్పినట్టు అంత బాగా డబ్బున్న వాళ్ళే లేఅవుట్లో కొనగలరు. ఇప్పుడు బెంగళూరులో చేస్తుంటారు బ్రిగేడ్ వాళ్ళంతా కూడా ఏంటంటే అంత ₹1,00,00,000 ప్లాట్ అలా పెట్టి పెద్ద వాళ్ళు మాత్రమే దాన్ని పర్చేజ్ చేయగలుగుతారు. ఇక్కడ 40-50 వేలు ఎంప్లాయీ కూడా మా దగ్గర ప్లాట్ కొనే పరిస్థితి మేము తీసుకొస్తున్నాం. చిన్న ప్లాటు, పెద్ద గైడెడ్ కమ్యూనిటీ. అమ్యూనిటీస్ చూస్తేనేమో ఇది 100 కోట్ల ప్రాజెక్టులో కొన్ని అమ్యూనిటీస్ ఇచ్చి 10 లక్షలు 15 లక్షలు కూడా ప్లాట్ కొనుక్కునే వసతి కల్పించడం శ్రేయ మా జాయింట్ వెంచర్లో ఉన్న ప్రత్యేకత. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్లాట్లు కొనుక్కోవాలని ఒంగోలు ప్రజలందరూ కూడా లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి మా దగ్గర. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లాట్స్ ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారు. ఆ నమ్మకం మాకుంది, ఎందుకంటే మేము డెవలప్మెంట్ కూడా ఆ విధంగా చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఒంగోలులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ నూతనంగా ఓపెన్ చేసినటువంటి బిల్డింగ్లో మనం ఉన్నాం. ఈ బిల్డింగ్ ఈరోజు ఓపెన్ చేయడానికి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ పేరు వంతున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం మా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ యొక్క డెవలప్మెంట్లో జరుగుతున్నటువంటి ఆరా బ్లిస్ అనేటువంటి వెంచర్లో ఎన్టీఆర్ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. దాదాపుగా 2000 మందిని సెలెక్ట్ చేసి ప్రతిభను ఉంచినటువంటి ఉపాధ్యాయులకైతేమి, విద్యార్థులకైతేమి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో చాలామంది మన లోకల్ రాజకీయ నాయకులు అయితేమి, పెద్ద సెలబ్రిటీస్ అయితేమి విజయిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ వచ్చి ఆ వెంచర్ చూసి ఆ ఫంక్షన్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.